హైదరాబాద్లో కుండపోత వర్షం కురుస్తోంది. గంట నుంచి ఆగకుండా వర్షం కురుస్తూనే ఉంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సాయంత్రం 6:30 తర్వాత మొదలైన వర్షం ఇంకా కురుస్తూనే ఉంది. సాయంత్రం ఒక్కసారిగా నగరంలో వాతావరణం మారిపోయింది. క్యుములోనింబస్ మేఘాలు దట్టంగా అలుముకున్నాయి. ఇంటెన్సిటీ స్పెల్ డౌన్ పోర్తో నగర వ్యాప్తంగా భారీ వర్షం పడుతోంది. పటాన్చెరు, అమీన్పూర్, రామచంద్రాపురం ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురుస్తోంది. కూకట్పల్లి, చందానగర్, మియాపూర్, నిజాంపేట్లో కూడా భారీ వర్షం పడుతోంది. అటు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్పేట్, పంజగుట్ట, ఖైరతాబాద్తో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. కోటి, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్లో కూడా వర్షం దంచి కొడుతోంది. భారీ వర్షం కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. అటు నగరంలో మరో గంట పాటు వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ అలర్ట్ చేసింది. ఇక భారీ వర్షం కారణంగా నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు మేయర్ గద్వాల విజయలక్ష్మి. ప్రజలు ఇళ్లలోనే ఉండాలన్నారు. ఇక రాజ్భవన్లో ఎట్ హోమ్ కార్యక్రమానికి వర్షం ఆటంకం కలిగించింది. వర్షం కారణంగా కార్యక్రమాన్ని త్వరగా ముగించేశారు. వర్షపు నీటిలోనే అధికారులు, ప్రజాప్రతినిధులను కలిశారు గవర్నర్. టేబుల్స్ వద్దకు నీళ్లు రావడంతో మధ్యలోనే వెళ్లిపోయారు ఆహ్వానితులు. హైదరాబాద్లో కుండపోత వర్షం కురుస్తోంది. గంట నుంచి ఆగకుండానే వర్షం పడుతోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సాయంత్రం 6:30 తర్వాత మొదలైన వర్షం ఇంకా కురుస్తూనే ఉంది. సాయంత్రం నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. క్యుములోనింబస్ మేఘాలు దట్టంగా అలుముకున్నాయి. ఇంటెన్సిటీ స్పెల్ డౌన్ పోర్తో నగర వ్యాప్తంగా భారీ వర్షం పడుతోంది. పటాన్చెరు, అమీన్పూర్, రామచంద్రాపురం ప్రాంతాల్లో వర్షం కుండపోతగా కురుస్తోంది. అటు కూకట్పల్లి, చందానగర్, మియాపూర్, నిజాంపేట్లో భారీ వర్షం పడుతోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్పేట్, పంజగుట్ట, ఖైరతాబాద్తో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. కోటి, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్లో కూడా వర్షం దంచి కొడుతోంది. హైదరాబాద్లో వర్షం, దాంతో వచ్చిన ఇబ్బందులు పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సాయి కిరణ్, చెప్పండి, ఇంకో గంటపాటి వర్షం ఉంటుందని ఐఎండీ అలర్ట్ కూడా వస్తున్న పరిస్థితి. జీహెచ్ఎంసీ కానీ అధికారులు కానీ ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకున్నారు? కొంత ఈ లాంగ్ వీకెండ్ కావడం, వరుసగా సెలవులు రావడం వల్ల కాస్త ట్రాఫిక్ ఇబ్బంది పెద్దగా లేనట్టుంది. జలమయమైపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ లోకల్ కాలనీలోకి కూడా వర్షం నీరు చేరి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. అయితే వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది, ఈ వర్షం ఇంకా కొనసాగే అవకాశం ఉందనేది కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఎవరైనా ప్రజలు బయటకు వెళ్లాల్సిన వాళ్ళు సేఫ్ గా ఉండాలి అని చెప్తున్నారు. ఎందుకంటే చాలా వరకు హైదరాబాద్ ఒక అరగంట క్రియగానే ఈ రోడ్లన్నీ కూడా జలమయమైపోయి ఎక్కడ మ్యాన్ హోల్స్ కావచ్చు, గుంటలు ఎక్కడున్నాయో కనబడకుండా జాగ్రత్తగా ఉండాలనేటువంటిది మాత్రం అధికారులు హెచ్చరిస్తున్నారు. చూస్తున్నాం మనం ఇంకా వర్షం ఆ విధంగానే కొనసాగుతున్న పరిస్థితి. దాదాపు 40 నిమిషాల నుంచి హెవీ రెయిన్ కురుస్తుంది. మేఘాల ఎఫెక్ట్ కూడా కనిపిస్తుంది. సాయంత్రం కూడా క్యుములోనింబస్ మేఘాలు రావడంతో దాని ఎఫెక్ట్ తో ఈ వర్షం ఇంకా కొనసాగే అవకాశం ఉంది. అటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ వర్షం చూస్తూనే ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ లో లో లైన్ ఏరియాస్ కావచ్చు, వాటర్ లాగింగ్ ఏవైతే ఉంటాయో వాటి వద్ద ఇప్పటికే జేసీబీ సిబ్బంది అప్రమత్తమై ఆ వాటర్ లాగింగ్ చూసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ప్రజలు కూడా
కొంత అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ఇంకా ముఖ్యంగా ఇప్పుడు ఇంటికి వెళ్లే సమయం కావడంతో వాళ్ళంతా కూడా ఎక్కడికక్కడే ఆగిపోయారు. కొంత వర్షం తగ్గితే వెళ్ళాలని కూడా చూస్తున్నారు. అయితే అటువంటి వారు కొంత జాగ్రత్తగా ఇంటికి వెళ్ళాలని అయితే చెప్తున్నారు. ముఖ్యంగా అటు కరెంటు తీగలు, కరెంటు పోల్స్ వద్ద జాగ్రత్తగా ఉండాలని మాత్రం అధికారులు సూచిస్తున్నారు. బిందు ఇంకో గంటపాటి వర్షం వచ్చే అవకాశం ఉన్నట్టుంది. ట్రాఫిక్ ఇబ్బందులు ఏమైనా కనిపిస్తున్నాయా సాయి కిరణ్? కొంత వరుస సెలవులు వచ్చిన పరిస్థితి, కొంత ట్రాఫిక్ పెద్దగా లేని పరిస్థితులు చూస్తున్నాం ఇవాళ సిటీ వ్యాప్తంగా కూడా. ఈరోజు సెలవు దినం కావడంతో ట్రాఫిక్ అయితే కొంత ఇబ్బంది లేదు. కానీ లోతట్టు ప్రాంతాల వాసులు మాత్రం ఈరోజు ఖచ్చితంగా అలర్ట్గా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ కూడా వర్షాలు ఇంత పెద్ద ఎత్తున అయితే లేవు. మరి ఈ రోజు మాత్రం పెద్ద ఎత్తున వర్షం కురుస్తుంది. ఈ వర్షం ఇంకా రాత్రంతా కూడా ఇలాగే కొనసాగితే ఖచ్చితంగా హైదరాబాద్లోని లోతట్టు ప్రాంతాలంతా కూడా చాలా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఆ లోతట్టు ప్రాంతాల్లోకి ఇప్పటికే నీరు చేరుతున్నటువంటి పరిస్థితి, ఇళ్లలోకి కూడా నీరు చేరుతుంది. కాబట్టి వాళ్ళంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. సో అధికారులంతా కూడా ఇప్పటికే చేరుకుంటున్నారు. వాటర్ లాగింగ్ పాయింట్స్ ఎక్కడెక్కడ ఉంటున్నాయో వాటి దగ్గరికి కూడా వెళ్ళి వాటర్ లాగింగ్ కూడా క్లియర్ చేస్తున్నారు. బిందు. ఓకే సాయి కిరణ్, థ్యాంక్ యూ.